హాయ్ గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మీరు చూస్తున్నారు తెలంగాణ ట్రావెలర్ 14 ఛానల్ని. ఈ వీడియోలో 5G ఎయిర్టెల్ సిమ్ని 5G అన్లిమిటెడ్ డాటాని ఏ విధంగా కనెక్ట్ చేసుకోవాలో చూద్దాం. సో దానికోసం మీ దగ్గర ఫోన్ వచ్చేసి 5G ఫోన్ అయి ఉండాలి, సిమ్ కూడా 5G సిమ్ అయి ఉండాలి. సో దానికోసం మీరు ముందు మై ఎయిర్టెల్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. చేసుకున్న తర్వాత ఈ విధంగా ఓపెన్ చేయాలి. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు, నా రీఛార్జ్ వచ్చేసరికి 209 అంటే 209. ఓకేనా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు 5G ప్లస్ క్లెయిమ్ అన్లిమిటెడ్ 5G డాటా అని, అవునా. సో దాన్ని ఒకసారి క్లిక్ చేయండి. సో ఈ విధంగా ఊప్స్ అని ఓపెన్ అవుతుంది. ఎందుకంటే నా రీఛార్జ్ వచ్చేసరికి 209 అంటే 209. ఇక్కడ ఏమో చూపిస్తుంది, ఆఫర్ నాట్ అవైలబుల్ అని యువర్ కరెంట్ రీఛార్జ్. అంటే నా రీఛార్జ్ వచ్చేసరికి ఎంత, 209 రూపాయలకి నేనేం చేసిన, రీఛార్జ్ చేసుకున్నాను, అవునా. సో మరి దేనికి ఆఫర్ ఉంది, ఏ రీఛార్జ్ ఎక్కడి నుంచి ఆఫర్ ఉంది చూద్దాం. ఓకేనా. టు అవైల్ దిస్ ఆఫర్ ప్లీజ్ అప్గ్రేడ్ టు అన్ ఎలిజిబుల్, అవునా, ఎలిజిబుల్ రీఛార్జ్ ఆఫ్ 239 ఆర్ మోర్ అంట. అంటే ఏంది, ఇక్కడ 239 నుంచి అంతకు మించి 239 నుంచి బేసిక్, అవునా. సో 239 నుంచి ఏముంది, 5G అన్లిమిటెడ్ డాటా అనే ఆఫర్ ఉంది. అర్థమవుతుందా. సో నిజమా కాదని తెలుసుకోవడం ఎలా, ఓకేనా. ఇక్కడ ఏముంది, రీఛార్జ్ నా ఉంది, అవునా. దాన్ని క్లిక్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు డాటా ప్లాన్స్, ఓకేనా. సో మనకి ఎక్కడి నుంచి ఉంది ఆఫర్, 239, అవునా. నేను ఎక్కడి నుంచి రీఛార్జ్ చేసుకున్నా, 209, అవునా కదా. సో 209 చూద్దాం ఒకసారి దానికి ఉందా లేదా నా ఆఫర్, ఓకేనా. 209 నా రీఛార్జ్ వచ్చేసరికి ఏముంది, ఇక్కడ ఫ్రీ హెలో టోన్స్ అని ఉంది, అవునా కదా. మనకు కావాల్సింది ఏంది, 5G అన్లిమిటెడ్ డాటా, అవునా. అంటే 209కి ఏముంది, అన్లిమిటెడ్ డాటా అని లేదు, 5G అన్లిమిటెడ్ డాటా అని లేదు, అవునా. సో మనం ఎక్కడి నుంచి ఉందని చెప్పారు, మరి 239, అవునా. 239, అవునా. ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఏముంది, ఇక్కడ 239కి ఎయిర్టెల్ వచ్చేసరికి 5G ప్లస్ అన్లిమిటెడ్ 5G డాటా అని ఉంది, అవునా. అంటే బేసిక్ మనం ఆ 5G అన్లిమిటెడ్ డాటా మనం ఏంది యూజ్ చేసుకోవాలంటే మన దగ్గర ఎక్కడి నుంచి స్టార్ట్ అయి ఉండాలి మన రీఛార్జ్ ప్లాన్స్ అనేది, 239 నుంచి. అంతకు మించి ఎక్కువ ఉన్నా సరే ఏమవుతుంది, మన 5G అన్లిమిటెడ్ డాటా అనేది మనకి ఫ్రీగా యూజ్ అవ్వడం జరుగుతుంది, కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఏం అంటే ఇక్కడ డైలీ ఎంత వస్తుంది మనకి, 239కి మనం రీఛార్జ్ చేసుకుంటే డైలీ వచ్చే డాటా ఎంత, 1GB డాటా 24 days, అవునా. సో ఈ 1GB డాటా ప్లాన్ ఎప్పుడైతే అయిపోతుందో, అవునా, పర్ డే కదా, 1GB అనేది పర్ డే కాబట్టి ఈ డాటా ఎప్పుడైతే అయిపోతుందో, 1GB డాటా ఎప్పుడైతే అయిపోతుందో తర్వాత ఏది కనెక్ట్ అవుతుందో మనకి 5G డాటా అనేది కనెక్ట్ అవ్వడం జరుగుతుంది. అర్థమవుతుందో. సో అన్లిమిటెడ్ డాటా ఫ్రీగా రావడం జరుగుతుంది, 5G అన్లిమిటెడ్ డాటా. ఈ 1GB ఎప్పుడైతే అయిపోతుందో అప్పటి నుంచి. అర్థమవుతుందా ఫ్రెండ్స్. సో మన 5G అన్లిమిటెడ్ డాటాని మనం యూజ్ చేసుకోవాలంటే మన బేసిక్, అవునా, బేసిక్ వచ్చేసరికి 239 నుంచి మనకు అన్లిమిటెడ్ డాటా ఉండాలి. అలాగే 239 అని కాదు, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అన్లిమిటెడ్ డాటా కోసం మనం రీఛార్జ్ చేసుకున్నట్లయితే కింద మనం చూసుకోవాలి ఏమని, అన్లిమిటెడ్ డాటా 5G డాటాని ఉందా లేదా అని మనం ఫస్ట్ చూసుకోవాలి. దాన్ని చూసుకున్న తర్వాతే మనం ఏం చేసుకోవాలి, ఆ ప్లాన్ని మనం రీఛార్జ్ చేసుకోవాలి. అప్పుడే మీ చూపించినట్టు అన్లిమిటెడ్ 5G డాటా అని చూపించినట్టు, అదే చూపించినట్టు ఏమవుతుంది, మనకి అన్లిమిటెడ్ 5G డాటా అనేది ఫ్రీగా రావడం జరుగుతుంది. సో ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.